ప్రజల పక్కన నీటిలోనే నడిచిన నాయకుడు, ప్రజాసేవకుడికి సీఎం చేతుల మీదుగా అపూర్వ గౌరవం. మెంతా తుఫాను దెబ్బకు శ్రీశైలం నియోజకవర్గం తడిసి ముద్దైన వేళ ప్రజల పక్కన నిలిచిన నాయకుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. గ్రామాల వీధులు నీటితో నిండిపోయినా, రోడ్లు తెగిపోయినా భయపడి వెనక్కి తగ్గలేదు. మోకాళ్ల వరకు నీటిలో నడుస్తూ గ్రామం నిండా తిరిగి ప్రతి కుటుంబాన్ని ఆరా తీసిన ఆయన ప్రజల మనసుల్లో అమరమైన ముద్ర వేశారు. వీధుల వెంట నీళ్లల్లో నడుస్తూ రోడ్డు తెగిపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు, మహిళలతో మాట్లాడారు. తుఫాను వల్ల ఇళ్లు, పొలాలు, ఆస్తులు దెబ్బతిన్న కుటుంబాల కళ్లల్లో కన్నీరు తుడిచి భరోసా కల్పించారు. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మీరు అధైర్యపడవద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను. పంట పొలాలు దెబ్బతిన్నాయి, ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంది, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ వెన్నంటే ఉన్నారు అని ప్రజలతో మాట్లాడుతూ ధైర్యం చెప్పిన ఆయన మాటలు గ్రామంలో ప్రతి గుండెను తాకాయి. తుఫాను ముప్పు మధ్యలో కూడా స్వయంగా ఫీల్డ్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ధైర్యం, ప్రజాసేవ పట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనమైంది. రాత్రింబవళ్లు ఫీల్డ్లో తిరుగుతూ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ తక్షణ సహాయం అందించేలా కృషి చేసిన ఆయనను చూసి ప్రజలు ఇదే నిజమైన ప్రజాసేవ అని ప్రశంసిస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆయన చేసిన కృషిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించి ప్రజల కోసం నీటిలోకి దిగిన ప్రజానాయకుడు నువ్వే, నిజమైన సేవకుడు అంటూ బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు పుష్పగుచ్చం, షీల్డ్ అందజేసి ప్రజల కోసం చేసిన సేవలను ప్రశంసించారు. ప్రజల మధ్య ప్రజలతో కలిసి పనిచేసే నాయకుడిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మానవతా ప్రతీకగా నిలిచారు. తుఫాను సమయంలో ప్రజలతో కలిసి నడిచిన ఆయన అడుగులు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ గర్వించేటట్టు చేశాయి. ప్రజల కష్టమే తన కష్టం, ప్రజల ఆనందమే తన ఆనందం. ఈ భావనతో పనిచేసే ప్రజాసేవకుడికి దక్కిన ఈ గౌరవం నిజంగా అపూర్వం. కట్టలేసుకుంటున్నారు.